నమస్తే, నేను మిర్ద్రో. మీరు చూస్తున్నారు ఏఎంఆ న్యూస్. కర్నూలు జిల్లా ఎంఎం నియోజకవర్గం మండల కేంద్రమైన గోనేలలో ఎమ్మెల్యే బివి జయనాశ్వరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బూత్ స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ 6 పథకాలైన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, దీపం పథకం, స్త్రీశక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, అలాగే నిరుద్యోగ యువతకు మెగా డిఎస్సి ద్వారా చేపట్టిన నియామకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూ వివాదాలు, అవినీతి అక్రమాలను ఒక్కొక్కటిగా సరిచేస్తూ ముందుకు వెళ్తున్నామని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు కావాలని కుట్రలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, వారి కుట్రలను ప్రజలే తిప్పికొడతారని ఎంఎం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బివి జయనాశ్వరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. గోనేల మండలంలో పెండింగ్లో ఉన్న రోడ్లు, తాగునీటి సమస్యలు, రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల నుండి వచ్చిన వినతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ తిరుపతి నాయుడు, మహల్ రామ్దుల్లా, రంగస్వామి నాయుడు, మాజీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్, మురళి నాయుడు, రమేష్ నాయుడు, ఐరన్ బండ భాష, డాక్టర్ మిన్నల్లా, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల ఒకటో తారీఖు వస్తుంది కదా, ఎంత వస్తుంది? 4,000 ఎవరు ఇస్తున్నారో తెలుసా? చంద్రబాబు నాయుడు. ఇంటింటికి తెలుగుదేశం డోర్ టు డోర్ క్యాంపెయిన్ కోసం మా కాన్స్టిట్యున్సీలో ఉన్న గోనిగండ్లకి నేను రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు కొంతవరకు గోనిగండ్ల కొన్ని ఇళ్ళని మేము విజిట్ చేసినాము. ప్రతి ఇంట్లో కూడా మా తెలుగుదేశం పార్టీ ద్వారా లబ్ధి పొందిన వినియోగదారు, అదే మన బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము టచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మా కూటమి ప్రభుత్వం పట్ల, మా ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాల పట్ల, అలాగే మా యువకిషోరం, జనహృదయ నేత, యువగలం అధినేత మా లోకేష్ బాబు గారు పడుతున్న కృషి, కష్టం, పట్టుదల ఇవన్నీ చూసి వాళ్ళ ద్వారా మాకు సంక్రమిస్తున్న ఈ లబ్ధిదారుల సంతోషం ఎట్లున్నదంటే, 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకి గత ప్రభుత్వంలో 1వ తేదీన జీతం రావడమే గగనంగా ఉండేది. అలాంటిది దాన్ని అధిగమించి ఈ సంక్షేమ పథకాల ద్వారా ఎన్టీఆర్ భరోసాతోటి 2,000 పెన్షన్ని 4,000 చేయడం, ఆ 4,000 కూడా 31వ తేదీ ఆదివారం, 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీయే ఈ పెన్షన్దారులకు ఇవ్వడం. సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం కార్యక్రమము. ఆ తల్లికి వందనం దాంట్లో ప్రతి పిల్లోడికి కూడా, చదువుకునే పిల్లోడికి 13,000 రూపాయల డబ్బులు తల్లుల ఖాతాలో జమ కావడం. అలాగే దివ్యాంగులకి 3,000 రూపాయలు గతంలో ఇచ్చినట్టు కొంతమందికి ఇస్తూ కొంతమంది ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టేవారు. ఆ 3,000 కూడా దాన్ని ఇప్పుడు 6,000 చేసి దివ్యాంగులకి కూడా 1వ తేదీ ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది మా తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే ఈ స్త్రీశక్తి పేరుతోటి స్త్రీలకి ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇవ్వడం కానీ, అలాగే రైతులకి అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు పెట్టుబడి ఖర్చుల కింద ఇవ్వడం. ఈ స్కీమ్స్ అన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకి జీతం ఎలాగైతే బడ్జెట్ పెట్టి పక్కకు తీసిస్తారో అదే విధానంలో మా ప్రీతం ముఖ్యమంత్రి ఎంత కష్టం ఉన్నా కానీ, రాష్ట్రం విడిపోయి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఈ సంక్షేమాన్ని మెయిన్గా ఆయన సంక్షేమాన్ని నడిపించాలి, పేదలకి తద్వారా మనం సహాయం చేయాలని చెప్పేసి, ప్రతి ఇంటికి చేయాలని చెప్పేసి చేస్తూ, అలాగే ఎలక్షన్ ముందు ప్రతి స్త్రీకి కూడా జిల్లా వ్యాప్తంగా మాత్రమే ఉచిత ప్రయాణం వాగ్దానం చేసిన మా ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రయాణాలని విస్తరించి ఈయన స్త్రీ పక్షపాతం చెప్పేసి మరోసారి రుజువు చేసుకున్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే మా చంద్రబాబు నాయుడు గారు. అలాగే అభివృద్ధి విషయానికి వచ్చేసరికి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ని ఎలాగైతే డెవలప్ చేసి ఈరోజు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ను కూడా ఉన్నతమైన స్థానానికి తీసుకురావాలని చెప్పేసి బిల్ గేట్స్తో కూడిన మైక్రోసాఫ్ట్ కంపెనీతో సహా హైదరాబాద్కి తీసుకొచ్చి ప్రపంచంలోనే భారతదేశానికి ఒక స్థానం కల్పించి, ఆ భారతదేశంలో ఈరోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అదేవిధంగా ఈరోజు కష్టాల్లో ఉన్న మన రాష్ట్రాన్ని కూడా ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి తద్వారా ఆ దిగ్గజ కంపెనీలన్నీ వైజాగ్కి
తీసుకొచ్చి వైజాగ్లో హైదరాబాదు సౌత్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ అని నిలబెట్టిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అలాగే వైజాగ్ను కూడా హైదరాబాద్ని మించి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి ప్రతి ఇంటిలో, రాష్ట్రంలో ఉండే ప్రతి ఇంటిలో కూడా ప్రతి బీటెక్ స్టూడెంట్ కూడా ఇతర రాష్ట్రాలకు ఉద్యోగం చేయడానికి తరలి వెళ్ళకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే, అది వైజాగ్లోనే వాళ్ళందరికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చే దిశగా మా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం మన పూర్వజన్మ సుకృతం. రైతు ఇబ్బంది పడకూడదని, రైతు కోసం ఏమేం చేయాలో అన్నీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కాకపోతే మేము సరిగా ప్రచారం చేసుకోలేకపోతున్నాం. మన రాయలసీమ కూడా ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఏదైతే ఈ కోస్తా జిల్లాలకి కృష్ణా, ప్రకాశం, నెల్లూరు దీని ద్వారా వెళ్ళే ఆ నీళ్ళన్నీ పోలవరం ప్రాజెక్ట్ నుంచి డైవర్ట్ చేస్తే ఈ శ్రీశైలం వాటర్ అంతా మన రాయలసీమకి కడప, కర్నూలు, నంద్యాల వీటన్నిటికీ పోతిరెడ్డిపాడు ద్వారా డైవర్ట్ చేసి ఇట్లా కుప్పం వరకు తీసుకుపోయే కార్యక్రమం పెట్టినారు. మనం ఎవరికి ఓటు వేయాలంటే భవిష్యత్తులో పనిచేసేవాడికి ఓటు వేయాలి, కష్టపడే వాళ్ళకి ఓటు వేయాలి, రాష్ట్రం కోసం ఆలోచించే వాడికి ఓటు వేయాలి, నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకి ఓటు వేయాలి అనే విధంగా మన పిల్లల్ని తయారు చేసి భవిష్యత్తులో కూడా రాష్ట్రాన్ని భారతదేశంలోని ముందు వరుసలో పెట్టే విధంగా ప్రతి కుటుంబం నుంచి మనమంతా ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 100% మేము మా కాన్స్టిట్యున్సీలో వచ్చేసరికి, నేను జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు అయినప్పటికీ మేము కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినాము. ఇతర కాన్స్టిట్యున్సీలు కూడా మాకు 60% రెప్యుటేషన్కి ఏమి ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఉన్నది. కానీ మరీ ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి మేము 90% రేటింగ్తో ముందుకెళ్తున్నాము. దాన్ని నెరవేర్చి తీరుతాము. మా నందవరం మండలం కానీ, గోనిగండ్ల మండలం కానీ, అలాగే ఎమ్మినూరు మండలం కానీ, అలాగే టౌన్ కానీ గతంలో పోయిన జనరల్ ఎలక్షన్లో మేము ఏమైతే మెజారిటీ తెచ్చుకున్నామో ఆ మెజారిటీకి మించే ఉంటాం తప్ప ఆ నెంబర్కి ఒక్క అంకె కూడా తగ్గదని, అలాగే మోర్ దాన్ 90% మేము రిజల్ట్ సాధిస్తామని గర్వంగా గట్టిగా చెప్పగలం. ఈ భూ వివాదాలు మొదలైంది మా హయాంలో కాదు. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, గొడ్డల పార్టీ ఏదైతే ఉందో అవి వాళ్ళు సృష్టించిన భూ వివాదాలు. ఇది రీసర్వే పేరుతోటి అనేక రకమైన దౌర్జన్యాలు చేయటం, కావలసిన వాళ్ళ పొలాలు రీసర్వే చేయడం, అవసరం లేని పొలాలు రీసర్వే జోలికి వెళ్ళకపోవడం, అలాగే మనకు సరిపోయిన వాళ్ళ భూముల్ని, ఖరీదైన భూముల్ని 22A నెట్టి ఆ 22A అనే దాన్ని తీసుకొచ్చిందే గత ప్రభుత్వం. ఏది డిస్ప్యూట్ లేని సర్వే నెంబర్లు కూడా డిస్ప్యూట్లో పెట్టి ఎండోమెంట్ అనో లేకుంటే ఏదో చుక్కల భూమి అనో ఇలాంటి భూ వివాదాలకి దారి తీసి భూ వివాదాలను సృష్టించింది ఆ గొడ్డల పార్టీ. దాన్ని సవరించుకోనికి, దాని ద్వారా వచ్చిన గొడవల్ని, ఆ డిస్ప్యూట్లని పరిష్కరించుకోనికి మా గవర్నమెంట్ తిప్పలు పడుతుంది. అంతేగాని ఎవరి భూమి వాళ్ళకే సొంతం. గత ప్రభుత్వం ఏం చేసింది, గత ముఖ్యమంత్రి ఏం చేసినాడు, వాళ్ళ రైతుల భూముల మీద ఆయన ఫోటో పాస్బుక్ల మీద వేసుకున్న చరిత్ర ఆ పార్టీది, ఆ ముఖ్యమంత్రిది. అలాగే రైతులు సర్వే చేసుకుంటే ఆ రాళ్ళ మీద కూడా ఆయన ఫోటో వేసుకునే చరిత్ర గత ప్రభుత్వానికి, గత ముఖ్యమంత్రిది. మేము ఏ రోజైనా ఏ వివాదంలో అయినా మా ఎమ్మెల్యే గారు కానీ, మేము కానీ, మా వాళ్ళు కానీ ఏదన్నా రాంగ్ ట్రాక్లో ఎప్పుడైనా ఎక్కడికైనా పోయినా ఎవరి భూమి వారి సొంతం, ఎవరి భూ హక్కులు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎవరికి కూడా ఏ భూ యజమానికి కూడా ఏమి ఇబ్బంది జరగకూడదు. అలాంటిది ఏదైనా జరిగిందంటే ఇక్కడ మా గౌరవ శాసనసభ్యులు జగనాగేశ్వరరెడ్డి గారు కానీ, అలాగే జిల్లా స్థాయిలో మా మంత్రి గారు ఉన్నారు, ఇక్కడేమో ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ రామానాయుడు గారు ఉన్నారు, ఇంకా ముందుకెళ్తే సీఎం గారు, మరీ ముఖ్యంగా మా యువ నాయకుడు ఎక్స్రే కళతో చూస్తుంటారు ఏ మండలంలో ఏ నాయకులు ఏం తప్పు చేస్తున్నారు, ఎంత మంచి చేస్తున్నారు, వీళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారని మా తెలుగుదేశం పార్టీలో విపరీతమైన అవసరానికి మించిన డిసిప్లిన్ ఉంది. కాబట్టి మా వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ తప్పు చేయరు. మేము కూడా తప్పుల్ని ప్రోత్సహించము. చట్టం ఉంటుంది, పోలీస్ స్టేషన్లు ఉంటాయి, కోర్టులు ఉంటాయి. ఎవరికైనా ఏదైనా జరిగినా కానీ అక్కడ కూడా వాళ్ళు చేయొచ్చు. మేమైతే ఎవరికి కూడా ఏ విధంగా కూడా మేము సహకరించము. అలాంటివి ఏమైనా ఉంటా మా దృష్టికి వస్తే మాత్రం మేము దానికి తగిన చర్యలు కూడా మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము తీసుకుంటాం. నేను తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కర్నూలు పార్లమెంట్కి. నా పేరు చంద్రశేఖర్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.